గురుగారు, స్తుతులలో మంత్రపుష్పం యొక్క ప్రత్యేకత ఏమిటి? మంత్రపుష్పం అంటే ఏంటి? వేదములలో శృతులు అంటే వేదములు విని చెప్పబడినటువంటివి కనుక శృతులు. శృతము అంటే వినడం. ఋషులందరూ కూడా విశ్వాంతరాళములో నుండి వచ్చినటువంటి శబ్దములను మంత్రములుగా దర్శించారు. వాళ్ళు ఆ మంత్రాలనే వేదములుగా మనకు అందించారు. అయితే దీంట్లో మంత్రపుష్పానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అనేదే కదా ప్రశ్న. సర్వసాధారణంగా భగవంతుని అర్చించడానికి మనం ఆ పూలని ఈ పూలని ఏవో ఏవో తీసుకొస్తూ ఉంటాం. ఆ పూల చెట్లు ఉన్న వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళతో చెప్పకుండా కూడా కోసుకొస్తూ ఉంటాం. దాన్ని ఏమంటారంటే పుష్పచౌర్యము అని అంటారు. అది దొంగతనంతో సమానం. ఆ చెట్టు ఎవరిదై ఉన్నదో వాళ్ళతో చెప్పకుండా పూలు తెచ్చుకుంటే ఆ పూలతో అర్చన చేస్తే భగవంతుడేమీ వీళ్లను కరుణించడు. అసలు భగవంతుడికి ఈ చామంతి పూలు, ఈ మల్లె పూలు, ఈ కనకాంబరం పూలు ఇవేవి అక్కర్లేదు. రెండో విషయం, మీరు ఎక్కడి నుంచి తెచ్చినా ఆ పూలన్నీ ఎవరివి? బాక్యంగా మనకు పలానా వాళ్ళ ఇంట్లోవి అని అనిపిస్తుంది. కానీ వాస్తవానికి అవన్నీ ఎవరి సొత్తు అంటే భగవంతుని సొత్తు. వాడి సొత్తు వాడికే ఇచ్చి నీవు తృప్తి పడవయ్యా, నా కోరిక తీర్చు అని అంటే ఎంతవరకు న్యాయం? వాళ్ళ వస్తువుని వాళ్ళకే ఇచ్చి నేను ఇచ్చాను అని చెప్పుకోవటం ఎంతవరకు ధర్మం? అందుకోసమని భగవంతునకు 2 కుసుమాలు ప్రత్యేకించి ఇవ్వాలి. ఏమిటి ఆ 2 కుసుమాలు? ద్వయోరేవ ప్రకృత్యా అని వేదం చెబుతున్నది. ఆ 2 కుసుమాలు ఏవయ్యా అంటే, ఒకటి హృదయము అనే పుండరీకము, హృత్పుష్పము అని అంటారు, దాన్ని సమర్పించాలి. రెండవది ఏదయ్యా అంటే మంత్రమును సమర్పించాలి. మననాత్ త్రాయతి ఇది మంత్ర. చెయ్యగా 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 మనలను రక్షించేటువంటిది కనుక మంత్రము అన్నారు. ఆ మంత్రమునే ఒక కుసుమముగా భావించి ఆ మంత్రంతో భగవంతుణ్ణి అర్చించడం అనేది మంత్రపుష్పము అని చెప్పారు. కనుక మనకు ఈ పూలు దొరికినా దొరక్కపోయినా, ఆ పూలు తేబడినటువంటివి సక్రమంగా తెచ్చామా అక్రమంగా తెచ్చామా, ఆ పూలల్లో ఏదైనా తేడా ఉన్నదా, ఇవన్నీ కూడా తీసివేసి హాయిగా భగవంతుని ఆరాధించుకోవడానికి ఆధారమైనది ఏదయ్యా అంటే, పూజ అంతా అయిపోయిన తర్వాత చిట్ట చివరికి మంత్రపుష్పం అనేటువంటిది సమర్పిస్తాం. ఆ మంత్రపుష్పం మంత్రములతో పూతమైనటువంటి కుసుమములే మంత్రపుష్పము. అవి ఉత్త మంత్రాలు కాదు, పూల వంటి మంత్రములు. ఆ పూలు ఎట్లా సుగంధాన్ని ఇస్తాయో ఈ మంత్రములు కూడా అంత ఫలితాన్ని ఇస్తాయి. ఆ సుగంధం మనకు ఎంత ఆనందాన్ని ఇస్తుందో ఆ ఫలితం కూడా మనకు అంత ఆనందాన్ని ఇస్తుంది. ఆ కారణం చేతనే ఆయా మంత్రములను మంత్రపుష్పము అని పిలుస్తారు. కనుక పూజ అయిన తర్వాత మనకు మంత్రపుష్పం రాకపోతే కనీసం పుస్తకం చూసైనా చదవాలి. కానీ నాకు రాలేదు కదా అని ఊరికే 4 అక్షతలు అక్కడ వేసి మంత్రపుష్పం సమర్పయామి అంటే మాత్రం భగవంతుడు అంగీకరించడం. ఖచ్చితంగా అది అధ్యయనం చేసి మంత్రపుష్పం ఈ పూల కన్నా ఆ పువ్వే శ్రేష్టమైనది, తప్పక భగవంతునకు సమర్పించవలసినది.